డోర్ లాక్. ఇదే బాలయ్య వాళ్ళ హోటల్. వీళ్ళేంటి ఇక్కడికి వస్తున్నారు? సర్లమ్మ భైరవి తను చాలా పెద్ద. మీతో మాట్లాడాలని వచ్చా. రండమ్మా కూర్చోండి. నేను ఈ ఊరు వచ్చింది హాస్టల్లో ఉంటుంది మీ కాలనీ కోసం. మా కాలనీ కోసమా? మీ కాలనీలో ఎప్పుడు ఆటపాట ఆనందం సంతోషం ఉంటాయని మా ఫ్రెండ్స్ చెప్పారు. దానికి కారణం మీ అబ్బాయి బాలయ్యని కూడా చెప్పారు. మా బాలయ్య బాలకృష్ణుడమ్మా. ఈ కాలనీ వాడికి బృందావనం. ఇక ఆటలో పాటలకి కొదవే ఉంటుంది. మా బాలయ్య ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి. నాకు మాత్రం అతను చేసే కొన్ని పనులు అస్సలు నచ్చట్లేదు. చెడ్డవాడు అనుకున్నప్పుడు మంచివాడిగా మారిపోతున్నాడు. మంచివాడే అనుకునేంతలో తిరిగి చెడ్డవాడిగా తిరుగుతున్నాడు. ఎందుకలా? అది వాడి జాతకమమ్మా. జాతకమా? అవునమ్మా. నేను సంగీత సరస్వతి బాలమురళి గారింట్లో వంట మనిషిగా పనిచేసినప్పుడు బాలయ్య పురుడు పోసుకున్నాడు. పసి వయసులో బాలయ్యకి జోలపాట బాలమురళి గారి సంగీతమే. అవునమ్మా. అలాగే నేను నాట్య శిరోమణి వెంపటి చిన్న సత్యం గారింట్లో పనిచేసేటప్పుడు వాడు నడకతో పాటు నాట్యాన్ని నేర్చుకున్నాడు. అలా వాడికి తెలియకుండానే ఆట పాట అలవాటైపోయాయి. నీకు తెలుసామ్మా, బాలయ్య జాతకం రాసింది బాలమురళి గారే. ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుందో పక్కాగా లెక్క కట్టి రాశాడు. ఆయన రాసినట్టే అన్ని జరుగుతున్నాయమ్మా. బాలయ్యకు అన్యాయం అంటే అసహ్యం, లేబర్ అంటే ఇష్టం, అమ్మ అంటే ప్రాణం. మరి ప్రాణమైన మీకోసం ఆ ప్రాణం తీసే మందు మానేమని మీరైనా చెప్పొచ్చుగా. ఈ తాగుడు గోలంతా ఈ మధ్యనే వచ్చిందమ్మా. ఎట్టా వచ్చిందా అట్టాగే పోతుందని జాతకంలోనే ఉంది. అంతే కదమ్మా. మా బాలయ్యకు గొప్ప గొప్ప యోగాలున్నాయట. చాలా గొప్పోడవుతాడంట. రాజ్యాలేలే జాతకుడమ్మా వాడు. ఆటోమేటిక్ గా ఫోర్స్ అది స్టార్ట్ అవుతుంది. ఏంటి ఖైదీలకు పెట్టే అన్నంలో మట్టేస్తావా కుక్క?
బాలయ్య ఇలారా. సార్, ఆ రాజాగౌడ్ నుంచి ఖైదీల్ని కాపాడినందుకు ప్రభుత్వం నీకు వారం రోజుల శిక్ష తగ్గించింది. 1వ తారీఖే నీ రిలీజ్. అదే మేడే. నేను కూడా మే 1st రిలీజ్ అవుతున్నా. కాకపోతే ఏ సంవత్సరం చెప్పలేండి. బయటకు వచ్చిన తర్వాత మడితే కలుసుకోవడానికి నీ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం నాకు రాసి. నేను మన్మోహన్ సింగ్, నువ్వు ముషారఫ్, ఇద్దరం బయట కలిసి కూర్చుని మాట్లాడి ఇండియా పాకిస్తాన్ సమస్య తీర్చబోతున్నాం కాదు. ఇలారా. మన బాలయ్య వస్తున్నాడు. ఈశ్వరి, ఏంటిది? ఏమైంది? ఏమైందమ్మా? తను పనిచేసే రాయుడు సిల్క్ హౌస్ ఓనర్ కొడుకుని ప్రేమించిందట. వాడు కడుపు చేసి మోసం చేశాడు. మీరేమో వేరే పెళ్లి చేయబోతున్నారు. ఆ వెదవకేమో ఇంకో అమ్మాయితో ఈ రోజు పెళ్ళట. కొట్టాల్సింది ఈశ్వర్ని కాదు, తన్ని మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటున్న ఆ రాస్కెల్ని. వాడిని చెప్పుతో కొట్టి వాడి చేతుల్ని తాడు కట్టించాలి. కరెక్ట్ గా చెప్పావమ్మా. బాలయ్య బయలుదేరు. ఆగు, ఇది పవిత్రమైన పెళ్లి విషయం. తాగి అక్కడ మాట్లాడితే తప్పు మందైపోతుంది. ఇది మా ఆడవాళ్ళ సమస్య. మా లేడీస్ పవర్ ఏంటో అక్కడే నిరూపించి మేమే వాడితో పెళ్లి జరిపిస్తాం. కార్మికుల తరఫున మా యజమాని గారి అబ్బాయికి మేము ఇచ్చే చిన్న కానుక 50 షర్టు తీసుకోండి. నా కొట్లోనే గుడ్డ కొట్టేసి, నా కొట్లోనే దీన్ని కుట్టేసి, నా కవర్లోనే పార్సులు కట్టేసి, నా కొడుక్కే పెళ్లి కానుక ఇస్తున్నారంటే నిజంగా దొంగ గాడితెలరా మీ లేబర్ వాళ్ళు. పెద్దోళ్ళు చుట్టాయి, కాళ్ళ కడ్డం పడకూడదు. వెళ్ళండి, వెళ్ళి 6 రోజులు అవతల కూర్చోండి. పుడే మీ అందరికీ భోజనాలు కూడా పైన కాదు, కింద నేల మీద కూర్చొని తినాలి. పొండే పొండే పొండే. లేబరర్స్, నిలబడి పని చేయాల్సిన వాళ్ళు కుర్చీలో కూర్చొని తినడం అలవాటైతే బద్ధకం బలిసిపోతుంది. అందుకే అలా అన్నా. నేను చెప్పాను, ఈ అమ్మాయినమ్మా. మీ అబ్బాయి సుధీర్ ఈ అమ్మాయిని ప్రేమించి కడుపు చేసి పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పి ఇప్పుడు ఇంకో అమ్మాయి మెళ్ళ తాళి కట్టాలనుకుంటున్నాడు. చిన్న ముందు గోలా గొడవ చేసి మా పరువు తీయకుండా డబ్బెంత కావాలో అడుగు, ఇస్తాను, తీసుకో, వెళ్ళిపో. ఆ అమ్మాయికి అవసరమైంది డబ్బే అయితే అది ఎంతైనా సరే నేను ఇవ్వగలను. కానీ ఇప్పుడు ఈ అమ్మాయికి కావాల్సింది జీవితం. అది నీ కొడుకు మాత్రమే ఇవ్వగలడు. చాలు ఊరుకో. అదొక కూలీది, నా కొట్లో పనిచేసే లేబర్ది. ఈ రాయుడికి కొడలా. ఆ సంగతి ఆలోచించాల్సింది నీ కొడుకు. తప్పు వీడిది కూడా ఉంది. ఆ తప్పులు ఆలోచించాల్సి దాడది. ఏ బ్రాంతి కొట్టుకెళ్లి కోట్ల కొన్నా ఫ్రీగా ఇస్తారే నిరా, అది వాడమని ఆ పిల్ల వాడికి చెప్పదుగా. ఎందుకు చెప్పలేదు ఆ పిల్ల? నాకు తెలుసు, దానికి కావాల్సింది నా కొడుకు కాదు, డబ్బు డబ్బు. అందుకే వాడి ముందు పట్టలిప్పింది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే ఈ పిల్లకొచ్చిన కడుపే మీ అందరికీ వచ్చేలా చేయిస్తా. రాయుడు, డెవలాగులు పెంచి దించి పీకి లాగి మాటలతోనే జనంతో ఆడుకునే మీలాంటి డకోటగాళ్ళని చాలా మందిని చూసాం మన సర్వీస్ లో. ఎవడ్రా నువ్వు? లేబర్, నేల క్లాస్ టికెట్ గారిని. ఒకే డైలాగ్ తో మాస్ మొత్తాన్ని కవర్ చేస్తున్న పెద్ద డేంజర్ పార్టీలా ఉన్నావే. డైలాగులు మాత్రమే కాదు, యాక్షన్ లో కూడా చాలా డేంజర్ గానే. మనం కొట్టేది రాయల్ ఛాలెంజ్. నీలాంటి వాళ్ళతో ఎప్పుడు ఛాలెంజే. ఆఫ్టర్ ఆల్ కూలీ,
ఏంట్రా నీ ఛాలెంజ్? కూలీ కూలీ అని మాటి మాటికి అంటున్నావే, ఆ కూలీ వాళ్ళు లేబర్ వాళ్ళు లేకుండా ఓసిగా ఉండే నీ బతుకు ఏసీ ఎంచుకొచ్చిందా? నీ కొట్టు తెరవడం దగ్గర నుంచి నీ బతుకు ముయ్యడం వరకు ఈ లేబర్ అవసరం. ఈ లేబరే లేకపోతే మీరంతా లోఫర్స్. అట్లాంటి లేబర్ ని అసహ్యంగా మాట్లాడి అవమానిస్తావా? మర్యాదగా మా లేబర్ వాళ్ళ పిల్లకిచ్చి చేస్తావా, చేయించమంటావా? ఏంటది? పెళ్లి 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 పెళ్లి. వాకే మై డియర్ లేబర్స్, మొదలెట్టండి పెళ్లి మేళం. ఏంటయ్యా రాయుడు, మా లేబర్ వాళ్ళంటే నీకు అలుసుగా ఉందా? అది మర్యాదగా నీ కొడుకుతో ఆ పిల్ల మెళ్ళలో తాళి కట్టించు. లేకపోతే మొదటి రోజుల్లో మీ నాన్న మోటార్ సైకిల్ కట్టుకుని రోడ్ల వెంట అమ్ముకునేవాడే బట్టలు అక్కడి నుంచి బయట పెడతాం మీ బతుకేంటో. అది ఏంటి అలా చూస్తున్నావు? ఒకప్పుడు మీ అమ్మ కూడా సేల్స్ గానే మర్చిపోయావా? అది ఇప్పుడు ఇక్కడ ఈ పెళ్లి మా పిల్లతో జరగకపోతే నీ కొట్టు తలుపులు ఎప్పుడూ తెరుచుకోవు. చెప్పు, పెళ్లి చేస్తావా, కొట్టు మూస్తావా? సౌండ్ తో అడగండి, సౌండ్ తో అడగండి. చెప్పు, పెళ్ళా క్లోజింగా? ఇంకా ఆలోచిస్తావేంటి రాయుడు? నీ పరువు ఎలాగో దక్కించుకోలేకపోయావు, దాంతో పాటు మా పరువు కూడా తీశాం. కనీసం ఈ పెళ్లి చేసి నీ ప్రాణాలైనా దక్కించుకో. రండి. రా బాబు, ఈ పెళ్లి మనం జరిపిద్దాం. రండి రండి. ఏయ్, ఏంటే చూస్తున్నావు? అసలు ఈ పెళ్లి నేను చేస్తా. పద. సూపర్, సింప్లీ బ్యూటిఫుల్. ఈ ప్రపంచంలో ప్రతి మనిషిలో కళ అనేది ఎలా దాగుంటుందో ఇతన్ని చూస్తే తెలుస్తుంది. గురువు దగ్గర డాన్స్ నేర్చుకునే వాళ్ళ దగ్గర కూడా ఇంత గ్రేస్ ఉండదు. ఈ బాలయ్యలో ఉన్న కళాకారుణ్ణి బయటికి తీసుకొస్తే ఈ ప్రపంచానికి ఓ గొప్ప డాన్సర్ని అందించిన గొప్పతనం నాకు దక్కుతుంది. నా ఆశయం నెరవేరుతుంది. నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? 100 విషయాలు అడుగు, కానీ ఒకే జవాబు చెప్తా. ఈ మందు రౌడీజం మానేస్తే ఎంత గొప్పవాడు అవుతావు తెలుసా? హోల్డ్ ఆన్, క్లాసులు వద్దు. రౌడీజం ఏంటి? కనపడిన వాడినల్లా ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఈ సెంటర్ మొత్తానికి నువ్వే పెద్ద దాదాగా ఫీల్ అవడం. దాదానా? మంచోడికి లేబర్కి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను నేను. తిరగబడతాను, ఎరగొడతాను. అదే బాలయ్య అంటే ఈ దౌర్జన్యాన్ని, హింసని మానుకోవా? ఇప్పుడున్న ఈ 2007వ సంవత్సరంలో గుళ్ళో పూజారి కూడా కళ్ళెదుట హుండీలు ఎత్తుకుపోతుంటే చేతిలో ఉన్న కొబ్బరికాయలు కొట్టే రాడుతో తల పగలగొడితేనే పూజారికి రక్షణ, దేవుడికి గౌరవం. ఏంటి, పూజారి కూడా హింస చేయాలా? ఇది చాలా అన్యాయం. కాదు, అదే ఈ కాలపు న్యాయం. ఏ దేవుడికి ఆయుధం లేదో చెప్పు? శివుడికి శూలం, విష్ణువుకి చక్రం, అయ్యప్పకి ఖడ్గం. అంతెందుకు, మీ ఆడదేవత అదే మా బెజవాడ కనకదుర్గమ్మ చేతిలో పెద్ద శూలం, ఎక్స్ట్రాగా కాళ్ళ కింద ఒక నేసి తొక్కుతూ ఉంటుంది. ఆడేంటి, దేశానికి స్వతంత్రం తెచ్చినోడా? కాదు, ఆ కాలం రౌడీ, అందుకే ఆయన్ని తొక్కి తోలు తీస్తుంది. అలాంటి యజమాని ఎరగొట్టడమే రౌడీయిజం అయితే అదే మన యజం. వాకే? సరే, నీ మీద నాకున్న గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే నా ముందు ఎవరి మీద చేయెత్తకూడదు. నాకు అది నచ్చదు. ఏంటి, నీకు నచ్చకపోతే నేను మానేయాలా? సరే, నీ ముందు ఎవరి మీద చెయ్యెత్తను. ఓకే? సాగరమేనా చేరువనున్నా దాహం తీరదులే.